కేసులు అంటే ఒక కేసులో వెంకటేష్ అనే ఒక క్లయింట్ కేసులో మాత్రం ఆల్రెడీ ఇతను అందరు సివిల్ సూట్లు ఫైల్ చేశారు. సివిల్ సూట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. ఒక కేసులో సివిల్ సూట్ మీద మేము హైకోర్టు అప్పీల్లో వేసాము. అప్పీల్లో హైకోర్టులో స్టేటస్ కో ఉండగా కూడా ఆ ప్రాపర్టీని కూడా వాళ్ళు సీజ్ చేశారు. ఆ ఆర్డర్ కాపీని మేము ఈఓ గారికి చూపెడితే ఈఓ గారు ఏమంటారు, దాన్ని నేను చెప్పినప్పుడు సరేనండి, నేను పర్సనల్ గా మేడం చెప్పాను, ఈఓ గారు మేడం చెప్పాను, మేడం దాంట్లో స్టేటస్ ఉందండి, సరేనండి మేము కన్సిడర్ చేస్తామన్నది. సరే తర్వాత సీజ్ చేసినప్పుడు ఈ ఆర్డర్ కాపీ చూసేయి, లేదండి ఇది 6 నెలలు పనిచేస్తుందండి. ఎక్కడండి యాక్ట్ లో ఎక్కడ ఉంది 6 నెలలు పనిచేస్తాను? ఎక్కడ లేదే. సుప్రీంకోర్టు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది, అటువంటిది ఏం లేదు. అంటే హైకోర్టు స్టేటస్ కో ఉండడం కూడా ఈ వెంకటేష్ అనే వాళ్ళ ఇంటిని మాత్రం అది కూడా ఇల్లీగల్ గానే సీజ్ చేశారు. దాన్ని కూడా కోర్టు దృష్టి తీసుకొస్తున్నాం. దాని మీద కూడా మేము కోర్టు ధిక్కారం కింద హైకోర్టుకు పోతున్నాం. ఈఓ గారికి బిందెలు ఉన్నాయంటే మా బ్రతుకులు ఏంటి, అసలు మా ఆధారం ఏంటి, మేము ఎక్కడ పోవాలి, ఏడ బ్రతకాలి, ఏం చెయ్యాలి, మీరే న్యాయం చెయ్యాలి, గవర్నమెంట్ కూడా దిగి రావాలి మా కోసం. మా ఇల్లు మాకు ఇప్పి మమ్మల్ని కనకరించు తండ్రి, నువ్వు మమ్ము దేవుడు నువ్వే అనుకుంటున్నాం. మేము మీ ఇంటి ఆడపడుచులం అనుకో, రేవంత్ రెడ్డి అన్న మా ఇల్లు మాకు ఇయ్యండి, మాకేమవుతుంది కానీ మా ఇల్లు వచ్చేటట్టు చూడు. మీ కుటుంబాలు ఎక్కడ పోదుమో, ఎక్కడ ఏది, మా ఇల్లు కావాలి, మా ఇల్లు మాకు కావాలి. వారం రోజుల సంధి దోమలకు వీటికి ఎంత బాధపడుతున్నాం. ఎవరు కూడా ఇక్కడ అధికారులు కూడా మా రోజు రాలేదు. మేమంతా మధ్య పరిస్థితి బతుకులు, మా బతుకులు. మేము పెద్ద ఉన్నోళ్ళం కాము, మిడిల్ క్లాస్. మా పిల్లలకు జీవనం ఏంది, మా జీవనం ఏంది.